హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం నిన్న 9వ అధ్యాయం విష్ణుడు ఈ లోకం నుంచి నిష్క్రమించడం ఆ యొక్క ఘట్టాన్ని లేదా అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 9వ అధ్యాయంలో నిన్న మనం కొంత భాగాన్ని మనం చూసుకున్నాం. సో ఎంత మాత్రం ఓదార్చబడినటువంటి ఏమాత్రం ఓదార్చబడినటువంటి మన ధర్మరాజు కృష్ణుడు చెప్పినా సరే, వ్యాసుడు చెప్పినా సరే తాను ఓదార్చబడలేదు. సో కృష్ణుడు పాండవుల్ని ధర్మరాజుతో సహా భీష్ముడు వద్దకు తీసుకెళ్లారు. సో భీష్ముడి చేత ఆయన ఓదార్పబడాలని చెప్పేసి కృష్ణుడు ఋషికేశుడుగా ఆయన ఈ యొక్క లీలను చేశాడు అనమాట. భీష్ముడి యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, ఆయన ఎంత గొప్ప భక్తుడో నిరూపించడానికి కోసం కృష్ణుడు తన చెప్పే ఎటువంటి మాటలు అతనికి ఓదార్పుని ఇవ్వకూడదు అని ఆయన అటువంటి వ్యూహాన్ని రచించాడు. కాబట్టి అలాంటి లీలలు చేశాడు. కాబట్టి ధర్మరాజు వ్యాసుడు చెప్పినా ఇంకెవరు చెప్పినా సరే ఆయన ఓదార్పబడలేదు. ఫైనల్ గా భీష్ముడు చెప్పేదానికి తన భీష్ముడి మాట తను ఓదార్చబడతాడు. తద్వారా భీష్ముడి యొక్క గొప్పతనం, మరణ సమయంలో కూడా భీష్ముడు తన మనసు ఎంత స్థిరంగా ఉంది, ఆ స్థిరానికి గల కారణం ఆయన ఎప్పుడు కృష్ణుడు తలుచుకోవడం వల్లనే, కృష్ణుడు తలుచుకోవడం కారణంగానే ఆ మనసు అంత స్థిరంగా, శరీరం మొత్తం గాయాలైనా కూడా మనసు మాత్రం కృష్ణుడి సేవలోనే నిమగ్నమైంది చివరిదాకా కూడా. సో అటువంటి ఒక గొప్ప గుణవంతుడైనటువంటి గొప్ప లక్షణం కలిగిన వాడు భీష్ముడు. అందుకనే మనం 12 మంది మహాజనుల్లో భీష్ముడు కూడా ఒక మహాజనుడు. ఎప్పుడు కృష్ణుడి గురించి మాత్రమే తెలుసుకుంటున్నటువంటి ఒక మహాత్ముడు అన్నమాట. సో కాబట్టి ఆ యొక్క ఔన్నత్యాన్ని, విశిష్టతని కృష్ణుడు భీష్ముడి గురించి మొత్తం ప్రపంచంలో చాడాలనే విషయంగానే ఈ యొక్క లీలను గావించాడు అన్నమాట. సో కాబట్టి వాళ్ళందరూ అద్భుతంగా, వాళ్ళందరినీ కూడా బాగా తయారు కమ్మని చెప్పి, రాజుల్లాగా తయారు కమ్మని చెప్పి భీష్ముడు తీసుకొని ముందు ఉంచుతాడు అనమాట. సో ఎందుకు సాధారణంగా మనం ఇక్కడ ఎవరైనా చనిపోతున్నారు అనుకోండి, ఎవరైనా చనిపోతూ ఉంటే వాయిస్ అందరికి వినిపిస్తా ఉంది? దయచేసి మీ ఎవరికైతే వాయిస్ వినిపించలేదో కొద్దిగా మళ్ళీ ఒకసారి రీజాయిన్ అవ్వండి అమ్మా. మిగతా వాళ్ళకి వినిపిస్తా ఉంది. హరే కృష్ణ. సో ఎవరైతే ఎవరైతే భక్తులు ఉన్నారో సో వాళ్ళు మరణ సమయంలో మనం వెళ్ళినప్పుడు, ఎవరైనా మరణ సమయంలో వెళ్ళినప్పుడు జనరల్గా మనం ఎలా ఉంటే మనం అలా వెళ్ళిపోతాం అనమాట. కానీ ఇక్కడ కృష్ణుడు అద్భుతంగా వాళ్ళని తయారు కమ్మన్నారు అనమాట. మంచి రాజుల్లాగా బాగా. సో వాళ్ళని తయారయ్యమని చెప్పి భీష్ముడు ముందు ఎందుకు పెట్టమని చెప్పాడు అంటే, భీష్ముడు ఎప్పుడైతే వాళ్ళని రాజులుగా చూస్తాడో అప్పుడు ఆయనకి నిజమైనటువంటి తృప్తి లభిస్తుంది అనమాట. ఎందుకనంటే తాను ప్రతిజ్ఞ చేశాడు. ఏమని? ఈ కురువంశము ఎప్పుడూ కూడా ఒక అర్హత కలిగిన వాళ్ళు, గొప్ప లక్షణం కలిగిన వాళ్ళు, అలాంటి వాళ్ళ యొక్క సంరక్షణలో ఉండాలి ఇది అని తాను ఎప్పటి నుంచో ఆ విధంగా తాను ఆలోచించేవాడు అనమాట. ఒకవేళ ఈ కురువంశం లేదా ఈ రాజ్యాన్ని ఎవరైనా వెళ్ళాలి అంటే వాళ్ళు ధర్మానికి బద్దులైనటువంటి వాళ్ళ యొక్క చేతుల్లో ఉండాలి, అర్హులైన వాళ్ళకి మాత్రమే ఈ రాజ్యం అప్పచెప్పాలి. అటువంటి వాళ్ళ చేతిలో ఈ రాజ్యం ఉండాలి అని తాను ఎప్పటి నుంచో ఆలోచించేవాడు అనమాట. లేదా తనకు అది ఒక తీవ్రమైనటువంటి తనకు ఒక కోరిక. అది అర్థం చేసుకున్నటువంటి కృష్ణుడు అందుకే వాళ్ళకి వాళ్ళు రాజుల్లాగా తయారవమని చెప్పి
వేసుకొని వచ్చి ఆయన ముందు నిలబెట్టాడు అన్నమాట. సో దట్ అప్పుడు భీష్ముడికి అనిపిస్తుంది, ఎస్ ఇంక వీళ్ళు ఈ రాజ్యం సేఫ్ గా సురక్షితంగా వీళ్ళ చేతుల్లో ఉంది, ఇంకా నేను ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా. లేకపోతే ఆయనకి ఈ రాజ్యం ఎవరి చేతికి వెళ్తుందో, ఎవరు ఇది చూడగలుగుతారో, రేపు ఆ, ఎవరైతే ఏళ్తారో వాళ్ళకి సరైన సామర్థ్యంగా లేదనుకోండి, ఈ రాజ్యం మళ్ళీ అస్తవ్యస్తం చేసి పడేస్తారు అని. సో సమర్థవంతమైన వాళ్ళు, అర్హతైన వాళ్ళకే ఇది వెళ్ళాలి అని వాళ్ళ చేతుల్లో కానీ వెళితే తాను తృప్తిగా వెళ్ళిపోతాము ఇక్కడ నుంచి అని తనకి ఒక కోరిక ఉండింది అనమాట. సో ఆ కోరికను అర్థం చేసుకున్నటువంటి కృష్ణుడు సో పాండవుల చేత మంచిగా తయారవ్వమని చెప్పి మంచి రెడీ అయ్యి రాజుల్లాగా సో వాళ్ళ ముందు నిలబెట్టారు అనమాట. అప్పుడు వాళ్ళని చూడంగానే భీష్ముడు కూడా సో ఆయన మనసు ప్రశాంతమైపోతుంది, ఇంకా నేను ఇంక వెళ్ళిపోవచ్చు అనే ఆ యొక్క నిర్ణయానికి వస్తాడు అనమాట. అందువల్ల కృష్ణుడు వాళ్ళని ఆ విధంగా రెడీ అవ్వమన్నాడు అనమాట. సో తర్వాత ఎప్పుడైతే వాళ్ళ ముందుకెళ్ళాడో వీళ్ళందరూ కూడా కృష్ణుడు ప్లస్ పాండవుల ముందుకెళ్ళారు. సో కృష్ణుడికి మనసారా నమస్కరించి సో వాళ్ళతో ధర్మరాజుతో మాట్లాడారు అనమాట, పాండవులతో మాట్లాడారు. అహో కష్టం అహో న్యాయం యద్యూయం ధర్మనందన జీవితం నార్హత క్లిష్టం విప్రధర్మాచ్యుత విప్రధర్మాచ్యుతాశ్రయ. సో మీకు ఎంత కష్టం వచ్చింది, ఎంత అన్యాయం జరిగింది, నువ్వు సాక్షాత్తు ధర్మనందుడు అయినప్పటికీ కూడా, సో మీరందరూ ధర్మాన్ని పాటించినప్పటికీ కూడా ఎంత కష్టం వచ్చింది, వాస్తవానికి మీరు బతకాల్సినటువంటి పరిస్థితులు కాదు అవి, ఇంకా మీరు జీవించి ఉన్నారు అని అంటే అది విప్ర ధర్మ అచ్యుత. సో వాళ్ళ యొక్క ఆశ్రయం అంటే వాళ్ళు మీరు ఆశ్రయించారు కాబట్టి వాళ్ళ అనుగ్రహంతో మీరు ఇంకా బతికే ఉన్నారు, ఇంకా జీవించి ఉన్నారు. ఇదంతా కూడా అనివార్యమైనటువంటి కాల ప్రభావం ఇదంతా కూడా. సో దాని ప్రకారంగానే ఇదంతా నడుస్తూ ఉంది. మరి ఆ కాలం ఎవరి చేతిలో ఉంది అంటే అది కృష్ణుడి చేతిలో ఉంది. కాబట్టి కృష్ణుడి యొక్క వ్యూహంలో భాగంగానే ఇంత పెద్ద యుద్ధం అంతా జరిగింది. కాబట్టి ధర్మరాజు అంటారు అన్నమాట, ఇక్కడ నీ యొక్క ప్రమేయం ఏమీ లేదు, నీ వల్ల ఏమి నష్టం జరగలేదు, నువ్వు అనుకున్నట్టుగా నువ్వేమి కారణం కాదు, వీళ్ళందరి యొక్క కష్టానికి బాధలకి నీకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అది చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఆయన యొక్క వ్యూహాలు, ఆయన లీలలు పెద్ద పెద్ద మహాత్ములకి తత్వవేత్తలకు కూడా అది అర్థం కానటువంటి ఒక ఇది అంశం అది. కాబట్టి కృష్ణుడి యొక్క అచింత్యమైనటువంటి ఆయన యొక్క లీలలు లేదంటే ఆయన వ్యూహాల్ని మనం అంగీకరించి నువ్వు నెక్స్ట్ నీ యొక్క బాధ్యత నువ్వు నెరవేర్తించు అని చెప్పి సో ఆ భీష్ముడు ధర్మరాజు అన్న మాటలు అన్నమాట ఇవి. కాబట్టి ఇంక నువ్వు జరిగిపోయిన దాని గురించి నువ్వు ఆలోచించొద్దు, అక్కడ నీకు ఎటువంటి సంబంధం లేదు, ఇదంతా కృష్ణుడి యొక్క వ్యూహంలో భాగమే అన్నట్టు చెప్పాడు. ఇప్పుడు కృష్ణుడి యొక్క ఔన్నత్యాన్ని, కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని, అసలు కృష్ణుడు ఎటువంటి వాడు, కృష్ణుడి యొక్క స్థాయి ఏంటని భీష్ముడు చెప్పడం ప్రారంభించాడు అనమాట. సో భీష్ముడు కృష్ణుడిని దేవదేవుడిగా కీర్తిస్తాడు. మన నెక్స్ట్ ఏషవై భగవాన్ సాక్షాత్ ఆద్యో నారాయణ పుమాన్ మోహాన్మయ లోక గూఢశ్చరతి వృష్ణిషు. నువ్వు ఓ ధర్మరాజా, ఎవరైతే ఇప్పుడు చూసారో కృష్ణుడు, అతను సాక్షాత్ భగవంతుడు. అతను ఈయన ఆద్యో నారాయణ పుమాన్. నారాయణ పుమాన్ అంటే నారాయణుడికి ఆది ఇతను, నారాయణుడు కూడా మూలం ఇతను. కానీ ఈ లోకమునంతా కూడా మోహాన్మయ లోకాన్ని మొత్తాన్ని కూడా మాయలో పెట్టి తాను ఒక నిగూఢంగా రహస్యంగా ఓకేనా మీ బంధువులాగా ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు మొత్తం కూడా. నువ్వు అంటే మీరందరూ కూడా కృష్ణుడిని తక్కువ అంచనా వేస్తున్నారు, లేదా మీ బంధువు అనుకుంటున్నాడు, మీ స్నేహితుడు అనుకుంటున్నాడు, లేదా మీ దూత, మీ యొక్క లేదా మీ మేలు కోరేవాడు అని మీ లెవెల్లో మీరు చూస్తున్నారు కృష్ణుడిని. కానీ ఇది కేవలం ప్రజల్ని మాయలో పెట్టి తాను మీకోసం ఇలాంటి ఒక సంబంధంలోకి వచ్చాడు. కానీ వాస్తవానికైనా సాక్షాత్తు భగవంతుడు ఆద్యో నారాయణ పుమన్. ఆద్యో నారాయణుడికి ఆది ఇతను. కానీ అందరినీ మభ్యపెట్టి ఒక సాధారణ మానవుడు లాగా మన మధ్యలో తిరుగుతున్నారు. ఎస్పెషల్గా
మీ మధ్యలో తిరుగుతున్నాడు, మీకు అన్ని రకాలుగా మీకు సేవలు అందిస్తున్నాడు. కానీ దయచేసి అతన్ని మీ బంధువు కింద మాత్రమే చూడొద్దు. ఈయన సాక్షాత్తు భగవంతుడు. అంటే దీన్ని బట్టి మనకు తెలిసింది అర్థమైందంటే భీష్ముడికి కృష్ణుడు ఎవరో తెలుసు బాగా. అందుకే ఆయన మహాజనుడు యొక్క కేటగిరీలో పెట్టారు ఆయన. అంటే మనం చెప్తూ ఉంటాం అప్పుడప్పుడు కృష్ణుడే సమస్తానికి మూలం అన్నప్పుడు చాలా మందికి అది కష్టంగా ఉండదు కాదు అర్థం చేసుకోండి. కృష్ణుడు ఎట్లా మూలం అవుతాడు, విష్ణు అవతారాలు కృష్ణుడు ఒకడు కదా అని అనుకుంటాడు. కానీ ఇక్కడ భీష్ముడు చెప్తున్నాడు ఈయన సాక్షాత్తు భగవంతుడు, ఆద్యో నారాయణ కుమార్, నారాయణుడు కూడా మూలమైన. అంటే కృష్ణుడు అసలు ఏంటి అనేది, కృష్ణుడి యొక్క వ్యూహాలు, ఆయన హృదయం ఏంటి అంతా కూడా అర్థం చేసుకునే వ్యక్తులే మహాజనులు అనుకుంటా. అట్లాంటి వాళ్ళు 12 మంది ఉన్నారు. చెప్పినట్టుగా అదే నారద, బ్రహ్మ, శివ కుమారులు, బ్రహ్మ కుమారులు, కపిల, స్వయంభవమను, ప్రహ్లాద, జనక, భీష్మ, బలి చక్రవర్తి, సుఖదేవ గోస్వామి, తర్వాత యమధర్మరాజు, వీళ్ళందరూ కూడా కృష్ణుడి గురించి సంపూర్ణంగా తెలిసిన వాళ్ళు. కాబట్టి శివ, నారద, కపిల వంటి వారు కూడా ఆయన భావాలను అర్థం చేసుకోలేరు. మీ బంధువు కారణంగా అజ్ఞానంలో ఆయన్ని గుర్తించలేకపోతున్నారు. సో మీ బంధువు రూపంలో మీరు ఆయన్ని సరిగ్గా గుర్తించలేకపోతున్నారు. ఆయన వ్యూహం ప్రకారంగా నడుస్తామండి. దయచేసి ఆయన ఆదేశం ప్రకారంగా మీరు ఈ రాజ్యాలను మీరు పాలించండి అని చెప్పి ఆయన చెప్పాడు అనమాట. కాబట్టి కృష్ణుడు ఇక్కడ చూడడానికి మనలాగే ఉన్నాడు, మనలాగే కార్యాలు నిర్వర్తిస్తున్నాడు. కృష్ణుడు ఏం చేసినా ఆయనపై భౌతిక ప్రభావం ఉండదు. కాబట్టి ఆయన ఒకవేళ మనలాంటి వ్యక్తిగా ఆయన ఏదో అబద్ధాలు చెప్తున్నాడు, లేకపోతే దొంగతనం చేస్తున్నాడు, లేకపోతే ఆడవాళ్ళతో తిరుగుతున్నాడు అని అంటే అదేమి ప్రకృతి ప్రభావం ఏం లేదు ఆయన మీద. అంటే ఆయన మీద త్రిగుణాల ప్రభావం వచ్చి ఆయన ఏదో మనలాగా రజో తమో సత్వగుణాలతో ప్రభావితం అయ్యేటువంటి వ్యక్తి కాదనమాట ఆయన. ఆయన మీద ఎటువంటి ప్రభావం ఉండదు. ఎందుకంటే అతను దివ్యుడు అనమాట. ఎందుకంటే ఆయన సచ్చిత్ ఆనంద స్వరూపం కలిగిన వాడు. కాబట్టి ఎప్పటికీ భౌతిక ప్రపంచం పట్ల అతనికి ఆసక్తి కూడా ఉండదు అతను. ఆయన ఇన్ని కార్యాలు చేసినా సరే భౌతిక ప్రపంచం పట్ల ఆసక్తి అంటే దాని వ్యామోహంలో పడ్డనమాట. ఎప్పుడు కూడా ఎవరు వ్యామోహంలో పడతారు? మనలాంటి వాళ్ళు వ్యామోహం పడతారు. మనలాంటి వాళ్ళ మీద భౌతికమైన ప్రకృతి ప్రభావం మన మీద ఎప్పుడు ఉంటుంది. అందుకే మనకి బాల్యము, యవ్వనం, ముసల్తనము, తర్వాత ఇవన్నీ వస్తుంది, మనకి మార్పు చెందుతూ ఉంటుంది. కానీ కృష్ణుడి శరీరం మార్పు చెందదు. అది 16 సంవత్సరాలతో ఉంటే ఏ శరీర సౌష్ఠం ఉంటుందో ఆ శరీర సౌష్ఠంతో ఆగిపోతాడు. అంటే అతని మీద ఎటువంటి భౌతిక ప్రభావం ఏమీ ఉండదు అన్నమాట. ఎందుకంటే ఆయన మనలాంటి వ్యక్తి కాదు కాబట్టి. అట్లానే మనం ఏదైనా చిన్న ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులకి, ఈ ప్రకృతిలో ఉన్న మనుషులకి మనం ఈజీగా వాళ్ళ మీద మన అనుబంధాన్ని పెంచేసుకుంటాం, ఆసక్తి పెంచేసుకుంటాం. వాళ్ళ నుంచి మనం ఏదో పొందాలనేటువంటి ఆ యొక్క ఎక్స్పెక్టేషన్స్ మనం పెంచేసుకుంటాం. కానీ భగవంతుడికి ఆయనకి ఇక్కడ నుంచి పొందేది ఏమీ లేదు. ఆయన దేని పట్ల అతను ఆసక్తి చూపడం. మనం ఒక సముద్రం ఒడ్డుకి వెళ్తే, ఒక బీచ్కి వెళ్తే మనం గడిపే 2-3 గంటల్లో మనం ఒక చిన్న ఇసుక గూడు కట్టుకున్నాము అనుకోండి, కట్టినటువంటి ఒక అరగంటకే ఇది నాది అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం మనం. ఓకే. కానీ మనం జస్ట్ టెంపరీగా ఉన్న దానికే మనం ఏం చేస్తున్నాం, అది ఆ ఇసుక గూడు ఏదైతే మనం కట్టామో అది మంది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎవరికి దాన్ని తొక్కారంటే మనకు కోపం వచ్చేస్తుంది అనమాట. అంటే అంత ఆసక్తి మనం పెంచేసుకుంటాం అనమాట. మనకి తెలిసినా కూడా ఇదంతా అశాశ్వతమైంది, ఇవన్నీ కూడా ఎప్పటికైనా సరే నశించిపోతాయి, ఇవన్నీ మనకు దూరం అవుతాయని తెలిసి కూడా మనం ఆసక్తిలో పడతాం. కానీ భగవంతుడు మాత్రం ఆసక్తిలో పడ్డాడు ఎప్పుడు కూడా. ఆయన ఇక్కడ పొందాల్సింది కూడా ఏమీ లేదు. కాబట్టి అతను దివ్యుడు. కాబట్టి కృష్ణుడిని మీ బంధువు అనుకోని ఆయన మీలాగే సాధారణ మనిషి అని కానీ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు చాలా పొరపాటు పడుతున్నారు. కాబట్టి కృష్ణుడు చెప్పినట్టుగా కృష్ణుడు సామాన్య వ్యక్తి కాదు. కృష్ణుడు సాక్షాత్తు ఆద్యో నారాయణుడు, నారాయణుడికి ఆది అతను దివ్యుడు. కాబట్టి ఆయన చెప్పినటువంటి ఆదేశాలను మీరు పాటించండి. సో మనకు కూడా ఇండైరెక్ట్ గా మనకు కూడా అది మనం ఈరోజు భగవన్నామ జపం చేస్తున్నాము, కృష్ణ గురించి మనం వింటున్నాము.
అలాగే కృష్ణుని సేవ చేస్తున్నాం అంటే మన సామాన్య వ్యక్తి గురించి చేయట్లే ఇవన్నీ కూడా. ఏ ఏ భగవంతుడు, ఏనా, ఏ ఆది పురుషుడైతే సమస్తాన్ని ఆయన చేతుల్లో ఉందో, ఆయన ఆజ్ఞ మేరకు నడుస్తుందో అటువంటి వ్యక్తితో మనం రోజు సంబంధంలో ఉంటున్నాం అన్నమాట. అంటే మనం ధైర్యంగా ఉండాలి, మనం మనం నమ్మకంతో ఉండాలన్నమాట. ఇక్కడ ఈ మార్గం నన్ను ఖచ్చితంగా వీటి ఈ యొక్క జన్మమృత్యు జరావ చక్రం నుండి బయట పడవేయగలుగుతుంది అనే నమ్మకంతో మనం చేయాలన్నమాట. ఆయన అందరినీ సమానంగా చూస్తారు, కానీ తన భక్తులు మాత్రం ప్రత్యేకంగా అనుగ్రహిస్తాడు. అందుకే నా చివరి క్షణాల్లో నా దగ్గరికి వచ్చాడు. ఆయనకి సమ్మోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ ఏ భజంతి తూ మాం భక్త్యా మయి తేషు చాప్యహం. కృష్ణుడు అంటాడు 9వ అధ్యాయం 9వ శ్లోకం భగవద్గీతలో, నాకు ఎవరి పట్లను రాగం లేదు, అట్లని ఎవరి పట్ల ద్వేషం లేదు. కానీ ఎవరైతే నన్నే నమ్ముకొని నన్నే సేవిస్తూ వాళ్ళ జీవితం అంతా కూడా నన్నే నా గురించి చింతన చేస్తారో, సో వాళ్ళకి నేను ప్రత్యేకంగా ఒక అనుగ్రహిస్తాను అంటున్నాడు. సో కృష్ణుడి ఇక్కడ పక్షపాతం లేదు. ఎందుకంటే ఎవరైనా సరే ఈ విషయంలో, అంటే భగవంతుని తలుచుకునే విషయం ఎవరైతే సీరియస్ గా ఉంటారో ఖచ్చితంగా వాళ్ళ వైపు భగవంతుడు కొంత వాళ్ళని అనుగ్రహిస్తాడు అన్నమాట. ఇప్పుడు అది మనం పక్షపాతం అని చెప్పలేము. ఎందుకంటే ఫలానా ఏం చేసినా నేను ఫలానా వాళ్ళకి మాత్రమే నేను చేస్తానంటే అది పక్షపాతం అన్నమాట. కానీ ఇక్కడ ఎవరు చేసినా సరే, వాళ్ళ ఆడవాళ్ళ మగవాళ్ళ, వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళ ఆ ప్రాంతం వాళ్ళ అదేం పట్టించుకోడు, ఈ కులమా ఆ మతమా ఏం పట్టించుకోడు, ఎవరైనా సరే ఆయన్ని మనం గుర్తించి ఆయనకి నిత్యం మనం ఆయన సేవలో కానీ ఉన్నట్లయితే డెఫినెట్ గా మనల్ని అనుగ్రహిస్తాడు. అలాగే భగవంతుడు కూడా భీష్ముడు అంటాడు, అందుకనే నేను ఆయన గురించి తెలుసుకుంటాను కాబట్టి, ఆయనే నా ప్రాణం కాబట్టి నన్ను అనుగ్రహించడం కోసం ఇక్కడ దాకా వచ్చాడు, నన్ను చూడడానికి నా చివరి క్షణాల్లో నా దగ్గరికి వచ్చాడు. జనరల్గా మనకు తెలిసిందంతా ఏంటంటే భీష్ముడు పరువు వైపు ఉన్నాడంటే కొంచెం అధర్మ వైపు ఉన్నాడు అని అంటే, అతను కూడా ధర్మాత్ముడు ఏం కాదు. కాబట్టి భీష్ముడు అంత యోగ్యుడు కాదు అనుకుంటాం. కానీ అసలు కృష్ణుడి మాట విని కృష్ణుడి యొక్క సేవలో భాగంగానే భీష్ముడు కౌరవుల వైపు వచ్చి నిలబడ్డాడు. అతనికి ఎంత కష్టం వచ్చి ఉంటుంది పాండవుల మీద బాణం ఎక్కువ పెట్టాలంటే, లేదా కృష్ణుడి మీద బాణం ఎక్కువ పెట్టాలంటే, ఎంత ఎంత లోపల ఎంత మదనపడి ఉంటాడు, లోపల ఎంత ఆవేదన చెంది ఉంటాడు. తన తెలిసి తన భగవంతుడిని తానే పోయి ఇప్పుడు యుద్ధం అదే బాణాలతో చేయాలని, ఆయన్ని గాయపరచాలని, అంటే తను ప్రేమించే వాళ్ళని ఎవరిని గాయపరచడానికి నిజంగా ఎంత కష్టం వచ్చి ఉంటుంది భీష్ముడు. కానీ ప్రపంచానికి చెప్పడానికి కృష్ణుడు ఎంతటి వాడైనా సరే అధర్మం వైపుగాను ఉంటే ఖచ్చితంగా వాళ్ళు శిక్షకి అర్హులేను. వాళ్ళు మంచి వాళ్ళు ఉండొచ్చు, కానీ అధర్మం చేసే వాళ్ళ సాంగత్యంలో ఉండడానికి లేదు. సో వాళ్ళని సపోర్ట్ చేయడానికి లేదు అని చెప్పి మనకు పెద్ద లెసన్ నేర్పిస్తుంటాం. అట్లనే ఇప్పుడు కూడా అంటే, ఇప్పుడు భీష్ముడు కౌరవుల వైపు ఉన్నాడు అంటే ప్రపంచం అంతా అతని చెడ్డవాడిగానే గుర్తిస్తారు. అంటే కౌరవుల వైపు ఉండి పోరాడాడు కాబట్టి. సో అంటే భీష్ముడు ఎలాంటి సేవను ఒప్పుకున్నాడంటే, ఇక చరిత్ర అంతా నన్ను చెడ్డవాడిగానే చూడబోతుంది కదా ప్రపంచము, నేను కౌరవుల వైపు ఉంటే. ఇది నిజంగా ఎంత కష్టం ఇది అంటే, జీవితకాలం కాదు చరిత్ర. అంటే భీష్ముడు వెళ్ళిపోయిన తర్వాత కూడా భీష్ముడు గురించి తప్పుగానే అనుకుంటారు. ఇవన్నీ భీష్ముడు తెలుసు, అయినా కూడా కృష్ణుడు చెప్పాడు కాబట్టి ఆయన ఆ సేవని తీసుకుంటాడు అనమాట. నిజంగా అలాంటి సేవలు తీసుకోవాలి అని అంటే అందరికీ భక్తికి అనుకూల సేవలు తీసుకోవడం చాలా ఇష్టం అన్నమాట. లైక్ వెళ్ళి భగవుడికి అలంకారం చేయండి, లేదా భగవుడికి అభిషేకాలు చేయండి, లేదా భగవంతుడికి వండి పెట్టినంటే ఎవరైనా సేవలు చేస్తారు. కానీ ఎవరికైనా సరే వచ్చిన వాళ్ళ చెప్పుల్ని ఒక దగ్గర మీరు సర్దండి అని అన్నారు అనుకోండి, చెప్పుల స్టాండ్ కూడా భక్తిలో భాగమే. అది కూడా
అది కూడా మందిరంలో భాగమే అది కూడా. సో వచ్చిన వాళ్ళ చెప్పుల్ని ఒక ఒక పద్ధతిలో కానీ పెడితే వచ్చిన భక్తులు వాళ్ళు మళ్ళీ ఎటువంటి ఆందోళన చెందకుండా వాళ్ళు మళ్ళీ హ్యాపీగా వాళ్ళ చెప్పులు తీసుకెళ్తారు. ఎవరికైనా కానీ అటువంటి సేవ ఇస్తే అంత ఈజీగా అందరూ ఒప్పుకోరు దాన్ని. ఎందుకంటే ఎవ వేరే వాళ్ళ దృష్టిలో నుంచి మనం ఇట్లాంటి ఒక హేయమైన ఒక నీచమైనటువంటి ఒక ఒక సేవ లేదా ఒక కార్యంలో మనం ఒక పనిలో ఉన్నాం, అప్పుడు నా ప్రిస్టేజ్ ఏమవుతుంది, అసలు నా- నా వంశం ఏమవుతుంది, నేను ఎంత చదువుకున్నాను, నా దగ్గర ఎంత డబ్బు ఉంది, నేను పోయి చెప్పులు పోయి పట్టుకోవడమా, నేను పోయి చెప్పులు పోయి అరేంజ్ చేయడమా అంటే అంత ఈజీగా ఎవరు ఒప్పుకోరు దాన్ని. ఎందుకంటే అది అందరి దృష్టిలో మనం చాలా తక్కువ వాళ్ళుగా నన్ను చూస్తారా అనేటువంటి ఆ ఇదిలో ఉంటారు. కానీ ఇక్కడ భీష్ముడు కూడా అదే విధంగా నేను కౌరవుల వైపుగానే ఉన్నట్లయితే నన్ను చరిత్రలో మొత్తం కూడా నన్ను దుర్మార్గుడిగానే నన్ను చూస్తారు అని తెలిసి కూడా, కానీ కృష్ణుడు ఆ సేవ చేయమన్నాడు కాబట్టి చెప్పాడనమాట. మరి అట్లాంటి ఒక భక్తుడి యొక్క వద్దకి కృష్ణుడు ఎందుకు రాడు? అందుకని ఇక్కడ సో నేను ఆ, నన్ను ప్రత్యేకంగా అనుగ్రహించాడు. ఎందుకనంటే ఆయన చెప్పిన సేవ నేను చేశాను కాబట్టి. సో ప్రత్యేక అనుగ్రహంతో నా చివరి క్షణాల్లో నాకు అనుగ్రహించడానికి నన్ను అనుగ్రహించడానికి నా దగ్గరికి వచ్చాడు అంటారు అనమాట. గారు భక్త్యావేశ మనోయస్మిన్ వాచా యన్నామ కీర్తయన్ గజన్ కలేవరం యోగి నృత్యతే కామ కర్మభి. భక్తుడి మనసు కృష్ణుడి భక్తిలో మరియు వాక్కు నామంలో ఉన్నవారు మరణ సమయంలో కర్మబంధనం నుండి విముక్తుడవుతాడు. ఎవరైతే ఎవరి మనసులో నిత్యం కృష్ణుడు భక్తిలో నిమగ్నం అవుతారో, మనసుచే హృదయపూర్వకంగా కృష్ణ భక్తులు ఎవరైతే నిమగ్నం అవుతారో వాళ్ళ యొక్క వాక్కు, వాళ్ళు ఏది మాట్లాడినా ఎప్పుడు చూసినా సరే భగవన్ నామాన్నే ఎప్పుడు వాళ్ళు ఉచ్చరిస్తామని ఉంటే కనుక అటువంటి వాళ్ళకి మరణ సమయంలో కర్మబంధం నుంచి వాళ్ళు విముక్తులవుతారు. సో భీష్ముడు చెప్పడం మనసు నిండా ఎప్పుడు కృష్ణుడి గురించి ఆలోచిస్తూ మాట్లాడడం, ఎప్పుడు కృష్ణుడి గురించే కానీ మాట్లాడినట్లయితే, భగవన్ నామాన్ని ఎప్పుడు చేసుకున్నట్లయితే మరణ సమయంలో ఖచ్చితంగా అతను ఈ ఇంకో జన్మ అతను ఎత్తాడు. అంతకాలేచ మామేవ స్మరణ్ముక్త కలేవరం యా ప్రయాతి సామద్భావం యాతి నా సత్ర సంశయ. 8వ అధ్యాయం 5వ శ్లోకం భగవద్గీతలో ఎవరైతే మరణ సమయంలో నన్నే తలుచుకుంటూ ఎవరైతే కలేవరం దేహాన్ని వదులుతారో వాళ్ళు ఖచ్చితంగా నన్ను చేరుకుంటారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో భగవద్గీతలో ఏం చెప్పాడు భీష్ముడు కూడా ఇప్పుడు అదే చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ. కాబట్టి ఫైనల్ గా ధర్మరాజుని భీష్ముడు ఆదేశిస్తాడు అనమాట. ఏమంటే ధర్మరాజుకి వివిధ ధర్మాల గురించి భీష్ముడు వివరిస్తాడు అనమాట. ఎందుకంటే ఒక రాజుగా అన్ని ధర్మాలు తెలుసుకోవడం మంచిది. ఉదాహరణకి ఆయన చెప్పారు అనమాట, వర్ణాశ్రమ ధర్మ, వైరాగ్య ధర్మ, రాగధర్మ, దాన ధర్మ, రాజధర్మ, మోక్ష ధర్మ, స్త్రీ ధర్మ, భగవద్ ధర్మ, అన్నిటినీ ధర్మాలు వివరిస్తాడు అనమాట. మీరు ఆలోచించండి, ఒక వ్యక్తి అంపసైన మీద పడుకో ఉన్నాడు. మనకు ఒక చిన్న గాయం తగిలితేనే మన మనసు పూర్తిగా లోపల ఆ నొప్పితో అలమటిస్తూ ఉండి మనకి వేరే కార్యం చేయలేము, మనం రెస్ట్ తీసుకోవాలనుకుంటాం. మనకి మాట్లాడ బుద్ధి కూడా కాదన్నమాట, అంత నొప్పి భరిస్తాం మనం గాయాలు. కానీ ఇక్కడ భీష్ముడికి ఒళ్ళంతా గాయాలు. ఆ సమయంలో కూడా మనసు చూడండి ఎన్నో శాస్త్రాల గురించి మాట్లాడుతుందంటే, ఆ అంటే తన మనసు చూడండి ఎంత దృఢంగా ఉందో. అంటే ఆయనకి ఏమాత్రము శరీర ప్రభావం అసలు ఆయన మీద పడడం లేదు. తాను అప్పసైన మీద పడుకో ఉన్నాడు అనేటువంటి అసలు ఆ యొక్క ఇదే తనకి అసలు గుర్తు కూడా రావట్లేదు. తనకి ఆ ప్రభావం దాని మీద పడట్లేదు ఆయన మీద. అంటే ఆయనకి శరీరం అంతా ఆల్రెడీ బాణాలతో గుచ్చేస్తున్నారు. అయినప్పటికీ కూడా తన మైండ్ ఎంత దృఢంగా ఉంది అంటే అతను అన్ని ధర్మాల్ని గుర్తు పెట్టుకొని ధర్మరాజుకి ఈ సమయంలో కూడా చెప్పగలుగుతున్నాడు. ఇదన్నమాట కృష్ణుడు చెప్పదలుచుకుంది ప్రపంచానికి భీష్ముడి గురించి. నా భక్తుడు అనేవాడు మరణ సమయంలో కూడా
తన మనసు ఎంత దృఢంగా ఉంటుందో మీరు చూడండి ఒకసారి. నిరంతరంగా నన్నే తలుచుకుంటూ, నేను నన్నే స్మరించుకుంటూ ఎవరైతే వాళ్ళ యొక్క విద్యుత్ ధర్మాలు నిర్వర్తిస్తూ ఉంటారో మరణ సమయంలో కూడా వాళ్ళ మనసు శరీర ప్రభావంలో పడకుండా నిరంతరం ఆ మనసు కృష్ణుడి గురించి ఆలోచించే స్థితికి వెళ్ళగలుగుతుంది. మనసు కృష్ణుడి మీద వెళ్తుంది కాబట్టే ఆ మనసుకి శరీర ప్రభావం ఎప్పుడూ పడదన్నమాట. మన ముసలోళ్ళం అయ్యామనో, మనకు రోగం వచ్చిందనో, వాటి వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి మనం లేలేకపోతున్నాము, మనం నడవలేకపోతున్నాము అని ఏదైతే మనం కష్టపడుతున్నాం చూసారా, ఎప్పుడైతే మనసు పరిపూర్ణంగా కృష్ణుడి మీదకి వెళ్తుందో మనం అసలు ముసలి వాళ్ళం అయ్యామనే ఫీలింగే మనకు అసలు ఉండదు. ఆ ప్రభావం ఎప్పుడూ మన మీద ఉందన్నమాట. అదేవిధంగా భీష్ముడి గురించి కనుక మనం కానీ చూస్తే కనుక 100% ఆయన అసలు చూడడానికి ఒక ముసలివాడిలాగా ఆయన బాణాల మీద పడుకొని ఆయన శరీరం నుంచి రక్తం కారుతున్నట్టు మనకు కనబడుతుంది. నిజంగా మనం చూసినప్పుడు అసలు ఎలా తట్టుకోగలుగుతున్నాడు ఇదంతా కూడా, అసలు ఎలా తట్టుకొని అసలు ఇన్ని రోజులు ఉండడానికి ఆయన ఎలా భరిస్తున్నాడు ఈ నిబ్బంతానంటే ఆయన మనసు కృష్ణుడి మీద ఉంది కాబట్టి ఆ దేహానికి ఎటువంటి గాయాలైనా కూడా, ఎంత పెద్ద గాయాలైనా కూడా తన మనసులో మాత్రం నిత్యం కృష్ణుడి గురించి ఆలోచిస్తాడు కాబట్టి తనకి ఆ శక్తి వచ్చిందనమాట. సో మనలాంటి వాళ్ళు కూడా సేమ్ ఇదే విధంగా మన ఆఖరి క్షణంలో మనం జరగచ్చు. కానీ మన మనసు నిజంగానే ఆ స్థాయిలో కృష్ణుడి గురించి ఆలోచిస్తే, కృష్ణుడి గురించి స్మరిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ స్థితికి వెళ్ళొచ్చు అనమాట. ఇది ప్రపంచ తెలియజేయాలనుకున్నాడు అనమాట కృష్ణుడు. భీష్ముడి యొక్క మనసును చూడండి ఎంత దృఢంగా ఉందో. ఎన్ని రకాలుగా ఆయన వేధింపబడుతున్నా సరే శారీరకంగా కూడా, కానీ మనసు మాత్రం కంప్లీట్ గా ధర్మాల గురించి మాట్లాడడం గురించి ఆయన నిమగ్నం అయి ఉన్నాడు. మీరు ప్రభుపాద వారి యొక్క ఆఖరి క్షణాలు ఆయన ఈ దేహాన్ని వదిలినప్పుడు మనం ఆ వీడియోని చూస్తే మనకు తెలుస్తుంది. ప్రభుపాద వారు చివరి క్షణంలో కూడా భాగవతాన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నాడు అనమాట. చివరి ఊపిరి టైంలో కూడా. అంటే మనకి ఇవే బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. మీరు అనుకోవచ్చు భీష్ముడు అంటే ఆ కాలం అండి, మరి ఈ కాలంలో ఎవరు ఉన్నారంటే మనకి ప్రభుపాద వారే బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. చివరి క్షణంలో కూడా ఊపిరి ఇంకా రెండు క్షణాల్లో పోతున్నప్పుడు కూడా మనసు ఎంత స్థిరంగా భాగవతాన్ని వివరిస్తా ఉందన్నమాట. అలా ఎవరికి వీలవుతుంది అని అంటే వాళ్ళు 24 గంటల కృష్ణుడి గురించి ఆలోచించిన వాళ్ళకి మాత్రమే ఆ స్థితిలో వాళ్ళు కృష్ణుడి గురించి ఆలోచిస్తారు. సింపుల్. జీవితకాలం అంతా మీరు మీ మనసుని దేని మీద పెట్టారో మనసు చివరి క్షణాల్లో వాటి గురించి ఆలోచిస్తారు. అలాగే జీవితకాలం అంతా మనం కృష్ణుడి గురించి కానీ ఆలోచించి కృష్ణుడి సేవలో భక్తుల సాంగత్యంలో మనం ఉన్నామనుకోండి, చివరి క్షణాల్లో మనం కృష్ణుడి గురించి ఆలోచిస్తాం. ఇంతకంటే పెద్ద ప్రూఫ్ మనకి అవసరం లేదు. అలాగే మళ్ళా భక్తులు కూడా చాలా మందికి ఈ అనుభవం కూడా జరిగింది. వాళ్ళ మరణ సమయంలో వాళ్ళు కృష్ణ గురించి ఆలోచించడం, ఆ తర్వాత వాళ్ళ శరీరం వదలడం కూడా ఇది జరిగింది. కాబట్టి ఇది 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 పరమ సత్యం అనమాట. తర్వాత తానే నిమగ్నమైన ధర్మార్థ కామ మోక్షముల నుండి గ్రహించిన సత్యాన్ని వివరిస్తాడు. తాను ఫస్ట్ నిమగ్నమయ్యాడు ధర్మార్థ కామ మోక్షాల్లో. అంటే ఒక రాజుగా, ఒక పెద్దగా ఆయన ధర్మ అర్థ కామ మోక్షాల్లో ఆయన కూడా పాటించాడు. కానీ దాని నుంచి వచ్చిన సత్యాన్ని ఆయన గ్రహించాడు. ఏంటంటే ఈ ధర్మార్థ కామ మోక్షాల కంటే కూడా మనం నిత్యం కృష్ణుడి యొక్క ప్రేమలో, కృష్ణుడి యొక్క సేవలో ఉండడం మనకి అత్యంత ఏమంటారు, ఇది అసలైన ధర్మం. ఇది సనాతన ధర్మం. నిరంతరం నేను కృష్ణుడి యొక్క అంశాన్ని అని గుర్తుపెట్టుకోవడం, ఆ యొక్క భాగంగా మనం కృష్ణుడిని సేవ చేసుకోవడం అనేది ఇది యాక్చువల్ సత్యం. ఇది మిగతా ధర్మార్థ కామ మోక్షాలు అది కేవలం ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనం ఆనందంగా ఉండడానికి అది పనికొస్తుంది. కానీ బట్ కృష్ణ భక్తి మాత్రమే అది మనం మరణించిన తర్వాత కూడా మనకి ఒక శాశ్వత స్థానాన్ని ఇస్తుందని చెప్పాడు అనమాట. అప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన అనుకుంటాడు అన్నమాట, సుందరమైనటువంటి ఈ చతుర్భుజ రూపం
రూపంతో నా మరణ సమయంలో భగవంతుడు చివరి వరకు ఉండుగాక. సో ఇంకా ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఆయన తన మనసుని అన్నిటి నుంచి, అన్ని రకాలటువంటి అనేమంటారు, ఆ, అన్ని రంగాల్లో తాను రాణించాడు. యుద్ధ రంగంలో రాణించాడు. తర్వాత రాజ్యాన్ని పరిపాలించేటువంటి అటువంటి ఒక రాజుగా తను చేసిన ధర్మం, వాటి నుంచి తన మనసుని విరమించాడు. తను చేసినటువంటి ఎన్నెన్నో కార్యాలు, యజ్ఞాలు, అన్నిటి నుంచి తన మనసుని విరమించి ఇప్పుడు ఏమంటాడంటే, సుందరమైనటువంటి చతుర్భుజ రూపంతో నా మరణ సమయంలో భగవంతుడు చివరి వరకు నా దగ్గరే ఉండుగాక. సో తాను కృష్ణుడిని ఇంకొక రూపంలో చూడాలనుకుంటున్నాడు. ఆ రూపం ఏంటో మనం చూద్దాం. ఫైనల్ గా తను అనుకున్నట్టుగా ఉత్తరాయణ సమయం వచ్చేసింది. ఇప్పుడు తాను కృష్ణుడిని తలుచుకుంటూ తన శరీరం వదలాలన్నట్టు తన కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేర్చడానికి కృష్ణుడు స్వయంగా అక్కడికి వచ్చాడు. అప్పుడు మనం చూస్తాము ఏ విధంగా తన శరీరాన్ని వదులుతాడు. కాబట్టి 29 నుంచి 31లో భీష్ముడి చివరి క్షణాలు. ఉత్తరాయణ సమయం ఆసన్నమైనది. వేలాది అంశాలు యుద్ధాల నుండి తన మనసును కృష్ణుడిపై నిమగ్నం చేశారు. ఇప్పుడు దాకా ఎన్ని ధర్మాల గురించి మాట్లాడాడు ధర్మరాజుతో, ఎన్ని రకాల తనకున్నటువంటి అనుభవాన్ని మొత్తం తన 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 పరిధిలో ఎన్నైతే తన అనుభవాలు పొందాడో అవన్నీ షేర్ చేసుకున్నాడు ధర్మరాజుతో. కానీ ఇప్పుడు సమయం ఆసన్నైంది కాబట్టి అన్నిటినీ పక్కన పెట్టగలిగాడు. తను అంత కంట్రోల్గా ఉన్నాడు అనమాట. ఎన్నో వేలాది అంశాలు, ఒక రాజు తన జీవితంలో ఎన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు, ఎన్ని యుద్ధాలు, ఎన్ని రాజకీయ నిర్ణయాలు, ఎంతమందితో సంబంధాలు, ఎంతమంది శత్రువులతో తనకున్నటువంటి లావాదేవీలు, ఇవన్నీ మరణ సమయం వచ్చేసరికి భీష్ముడు వాటన్నిటినీ పక్కన పెట్టి మనసుని కృష్ణుడి మీద నిమగ్నం చేయగలిగాడు. ఇప్పుడు మనలాంటి సాధారణ జీవితాలకి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనకి ఎంతమందితో ఎన్ని రకాలుగా మనకి అనుబంధాలు ఉన్నాయి, మనం ఎన్ని ఉద్యోగాలు, వ్యాపారాలు చేసాము, ఎంతమందితో మనం కలిసి వాళ్ళతో మనం తిరిగాము, ఎన్ని రకాల మాటలు, ఎన్ని రకాల లోపల ఎన్ని రకాల గాయాలు ఉంటాయి లోపల. వీటన్నిటి నుంచి మనం మనసుని విరమించడం అంటే అంత ఈజీ కాదు మరణ సమయంలో. కానీ జీవితకాలం అంతా మనం నేను మన అనేటువంటి ఈ భావంలో మొత్తాన్ని మన మనసులో ఈ వాసనలన్నిటినీ దృఢంగా లోపల మనం ఇప్పుడు పొందుపరిచామన్నమాట జీవితకాలం. ఇప్పుడు ఆఖరి క్షణంలో మనసుని వాటిని వదిలేయమంటే ఎలా వదిలేయగలుగుతుంది మనసు? కాబట్టి చాలా కష్టం. మరణ సమయంలో వదులుకోవడం అంటే చాలా కష్టం. అందుకనే ముందు నుంచే ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలి మనం. చిన్న చిన్నగా వేటి మీద అయితే మనకి వ్యామోహం ఉందో, వేటి మీద మనకి ఆ ఇష్టాలు ఉన్నాయో వాటిని నిదానంగా మనమే విరమించుకుంటూ రావాలి. అందుకే మనకి బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం మనం సన్యాసం వేషం వేసుకోవలేదు. బట్ సన్యాసంలాగా వైరాగ్యంలో ఉండాలి. మన కుటుంబంలో ఉంటూ కూడా ఇవేవి నన్ను కాపాడలేవు, ఇవేవి నాతో శాశ్వతంగా ఉండవు, ఇవన్నిటినీ ఉన్నాయి అంటే కేవలం వాడుకోవడానికే తప్ప అది నాది అనేటువంటి మోహంలో పడ్డానికి కాదు అది. సో నిజంగా భీష్ముడికి ఒక రాజుగా తనకి ఎన్ని లావాదేవీలు ఉంటాయి, తను ఎంతమందితో ఎన్ని రకాలుగా తాను వాళ్ళతో శత్రుత్వము, మిత్రుత్వము, యుద్ధాలు, నిర్ణయాలు, రాజకీయ నిర్ణయాలు మనం ఊహించలేమన్నమాట. తన ఎన్ని విలాసాలు ఎన్ని కానీ చూసుకుంటే కనుక. కానీ ఆయన వీటన్నిటి నుంచి తీసి కృష్ణుడి మీద నిమగ్నం. ఎందుకంటే ఆయన ఇవన్నీ చేస్తూ కూడా ఆయన కృష్ణుడి మీద మాత్రం తన మనసు మాత్రం లగ్నం పెట్టే ఉన్నాడు. కృష్ణుడి తలుచుకుంటూనే ఇవన్నీ చేశాడు అనమాట ఆయన. అందుకని చివరి క్షణంలో కృష్ణుడి మీద తన మనసు నిమగ్నం చేయగలిగాడు. అదే మన కుంతి మహారాణి జీవితంలో మనం చూసింది అదే. ఆమె విపత్తులు వచ్చినప్పుడల్లా కృష్ణుడి గురించే గట్టిగా ఆలోచించింది అనమాట. అనుకుంది విపత్తులు నాకు ఇంకా మేలు చేసాయి, నన్ను కృష్ణుడి గురించి మాత్రమే ఆలోచింపజేసాయి. ఎందుకంటే ఆమె
కృష్ణుడు మాత్రమే నమ్మింది కాబట్టి. మనం కానీ విపత్తు వచ్చినప్పుడు కృష్ణుడి గురించి మనం వదిలేసామనుకోండి, నాకు ఈరోజు మా ఇంట్లో జరిగింది అందుకే నేను ఈరోజు జపం చేయలేకపోయాను, లేదా మా బంధువులకి ఇది అయ్యింది కాబట్టి నేను వదిలేశాను, లేదా మాకు ఈరోజు పెళ్లి ఉంది కాబట్టి ఈరోజు నేను జపం చేయలేకపోయాను అని అనుకోండి. మనకి విపత్తులు వచ్చినప్పుడు మనం కృష్ణుని గట్టిగా పట్టుకోకపోతే రేపు పెద్ద విపత్తు మరణం వచ్చినప్పుడు మన మనసు కృష్ణుడి మీద ఎందుకు వెళ్తుంది, ఎందుకు వెళ్ళాలి అది? ఎందుకంటే జీవితకాలం విపత్తులు చేయడం మనం తప్పించుకున్నాము, మరణ సమయంలో మనం తప్పించుకోలేము. మనం అనుభవించే తీరాలి దాన్ని. అందుకే భగవంతుడు మన జీవితంలో పంపించే విపత్తుల్ని, లేదా మన జీవితంలో భగవంతుడు మనకిచ్చే అనేక అవకాశాలు, ఏదైతే మనకి విలాసం ఇస్తాడు, లేకపోతే మనకి ఐశ్వర్యం ఇస్తాడు, లేకపోతే ఏమిచ్చినా సరే మనసు మాత్రం కృష్ణుడి మీదే ఉండాలి. వాటన్నిటినీ మనం ఉన్నా కూడా అవి మంచి కావచ్చు, చెడు కావచ్చు, మన జీవితంలో ఎన్నో జరిగి ఉండొచ్చు, కానీ మనసు మాత్రం కృష్ణుడి మీదే ఉండాలి. అప్పుడు మాత్రమే మరణ సమయంలో మనసుని తీసుకొచ్చి కృష్ణుడి మీద మనం పెట్టగలుగుతాం. లేకపోతే మనం ఎప్పటికీ మనం మనసుని కృష్ణుడి మీద మనం పెట్టలేము. ఎస్పెషల్గా మరణ సమయంలో అసలు కుదరదు అసలు. ఎందుకంటే ఇప్పుడు అన్ని బాగున్నప్పుడే మన మనసు కృష్ణుడి మీద పోకపోతే ఇది ఎంతో కొంత ఆరోగ్యకరంగా ఉంటుంది. రేపు శరీరం అంతా మనకి నొప్పి తీసుకొస్తుంది అనుకోండి, ముసలితనంలో శరీరం అంతా మనల్ని బాధిస్తుంది. ఇప్పుడు ఒకవేళ బాగలేకపోతే ఏదో ఒక భాగం మనల్ని ఇబ్బంది పెడుతుంది, కానీ మరణ సమయంలో ప్రతి అవయవం మనల్ని ఇబ్బంది పెడుతుంది అనమాట. మన శరీరం మొత్తం మనల్ని ఒక పీడిస్తుంది అట్నే. ఆ టైంలో మనకి కృష్ణుడు ఎక్కడ గుర్తొస్తాడు, ఎలా గుర్తొస్తాడు కృష్ణుడు? మనం ఇప్పటి నుంచి కానీ దాని గురించి మనం ఆలోచించకపోతే, ఇప్పటి నుంచి మనం దాన్ని ప్రాక్టీస్ చేయకపోతే. కాబట్టి ఇప్పుడు కృష్ణుడిపై సంపూర్ణ ధ్యానం వల్ల అన్ని రకాల శారీరక రుగ్మతులను ముక్తుడై భగవంతుడిని ప్రార్థించాడు. కృష్ణుడి మీద సంపూర్ణంగా తన ధ్యానాన్ని పెట్టగలిగాడు. కాబట్టి శారీరక రుగ్మతుల నుండి ముక్తుడయ్యాడు మొత్తం. ఇప్పుడు భగవంతుడు ప్రార్థించాడు అనమాట. ఇప్పుడు భీష్ముడు భగవంతుడి యొక్క ప్రార్థనలు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఆయన అంటున్నాడు, ఇక మీద నా మనసు, హృదయము, ఆలోచనలు, భావనలు అన్ని దేవుడైన కృష్ణుడిపై నిమగ్నము చేస్తాను. ఇంకా ఇప్పుడు ఆయన కంట్రోల్లోనే ఉంది భీష్ముడు. ఎందుకంటే మొదటి నుంచి ఆయన కృష్ణుడి మీదే తన మనసు పెట్టాడు కాబట్టి ఇప్పుడు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. మనసుని, హృదయాన్ని, ఆలోచనని, భావనలు అన్ని కూడా ఇక వేటి మీద పోనీయకుండా కృష్ణుడి మీద పోయేటట్టుగా ఆయన నిమగ్నం చేయగలిగాడు. అంటాడు, నా ఆకర్షణ కేవలం ఆ విజయసకుడు మరియు ఆ పార్థసకుడు అయినటువంటి ఆ వ్యక్తి మీద నా యొక్క ఆకర్షణ ఉండేలాగా, కేవలం ఆయన మీదే ఉండేలాగా నాకు ఆయన ప్రార్థిస్తాడు అన్నమాట కృష్ణుడిని. సో విజయసకుడు అని అంటే ఆ సుందరమైనటువంటి రూపం ఏదైతే ఉందో దాని మీద, ఆ రూపం మీద నా యొక్క మనసుని. అలాగే పార్థసకుడు, అర్జునుడి యొక్క ఆజ్ఞ మేరకు తాను ఎలా అయితే నడుచుకున్నాడో యుద్ధంలో, అటువంటి పార్థసకుడి మీద నా మనసు లేదా నా ఆకర్షణ ఆయన మీదే ఉండాలని తను ప్రార్థిస్తున్నాడు అనమాట. అలాగే తన ఒక రూపాన్ని తాను కోరుకుంటాడు అనమాట. ఏ రూపం అంటే, నా మనసు యుద్ధ రంగంలో బాణాలతో గాయపడ్డ శ్రీకృష్ణుడు రూపంపై ఉండేలా ప్రార్థన చేస్తున్నాడు. కృష్ణుడు యుద్ధ రంగంలో ఉంటే ఎలా ఉంటాడు? మొత్తం వెంటుతో చెదిరిపోయేసి, మొత్తం మట్టితో పూర్తిగా శరీరం అంతా కూడా మట్టితో, దుమ్ము ధూళితో నిండిపోయేసి, చెమటతో నిండి ఉండి, అక్కడక్కడ కృష్ణుడికి ఏదైనా గాయాలు కానీ అయ్యి ఉంటే ఒకవేళ దాని నుంచి ఎంతో కొంత రక్తం ప్రవహిస్తా ఉంటే, యుద్ధ రంగంలో ఒక యోధుడు ఎట్లా ఉంటాడో ఈయన అనుకున్నాడు అనమాట. నాకు కూడా నేను అటువంటి రూపం చూడాలనుకుంటున్నాను యుద్ధ రంగంలో కృష్ణుడి మీద. అటువంటి రూపం నేను దర్శించుకోవాలనుకుంటున్నాను. అది భక్తుడు ఇష్టం అనమాట. భక్తుడు ఆయన ఇష్టం, ఏ రూపం కావాలంటే భగవద్ రూపం ఆ రూపం తెలుసుకోవచ్చు. కానీ సో భీష్ముడు ఏమన్నాడు, ఒక వీరుడు లాగా కృష్ణుడు ఒక వీరుడు, ఒక యోధుడు వేషంలో ఉన్నటువంటి ఆ రూపం ఉంది చూసారా, అది తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అనమాట. కానీ ఆ రూపం ఉండేలాగా ప్రార్థన చేస్తున్నాడు అనమాట. వాస్తవానికి మనం చూసామనుకోండి ఇక్కడ, అంటే భీష్ముడు ఎంత గొప్ప భక్తుడు అంటే, కృష్ణుడు
తను చేసేటువంటి ప్రామిస్, ప్రమాణం కూడా తను వదిలేస్తాడు అనమాట. తను ఉల్లంఘిస్తాడు. ఏంటది? నేను యుద్ధరంగంలో నేను ఆయుధం పట్టను అంటాడు కృష్ణుడు. కానీ భీష్ముడి మీద రథచక్రాన్ని ఆయుధం తీసుకుని వెళ్ళి పైన పైన ఆయన మీద వేయాలని ట్రై చేస్తాడు. ఆయన చంపాలని చూస్తాడు అనమాట. ఇది భీష్ముడి కోరిక అనమాట. ఇది యాక్చువల్గా ఏమని, యుద్ధరంగంలో నేను ఒక యోధుడిగా నేను కృష్ణుడి మీద నేను కానీ నా పోరాటంగా నేను కానీ చేసి కృష్ణుడు కూడా నా మీద పోరాడాలి. ఒక యోధుడి మీద తాను తను బలమైనటువంటి యుద్ధం ప్రకటించినప్పుడు ఒక యోధుడు ఏమనుకుంటాడు, ఎదురువాడు కూడా నా మీద అదే విధంగా అదే పరాక్రమంతో తను ఎదురవ్వాలి అనే భావంలో ఉంటాడు. అంతే కదా. అట్లానే ఆ సమయంలో వాస్తవానికి మనం కృష్ణుడు భీష్ముడి మీద చక్రం తీసుకెళ్లడం అనేది అన్యాయం కదా, మాట తప్పాడు కదా అంటే అది భీష్ముడి కోరిక అనమాట. అంటే నేను చూడు రేపు కృష్ణుడి చేత నేను ఆయుధం పట్టిస్తాను అంటాడు అనమాట. ఇది చిన్న చరిత్ర ఉంది కదా. సో దుర్యోధనుడు భీష్ముడిని ఒక విధంగా నిందిస్తాడు అనమాట. ఏమని నిందిస్తాడంటే, నువ్వు నిజంగా తలుచుకుంటే పరశురాముడు అంటే వాడిని నువ్వు మట్టుబెట్టగలిగావు, ఆయన ఓడించగలిగావు. నీకు అసలు నిజంగా పాండవుల్ని చంపడం పెద్ద నీకు ఒక లెక్క. అసలు ఎక్కడో నువ్వు వాళ్ళ మీద ఎక్కడో కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది. వాళ్ళ పట్ల నీకు ఎంతో కొంత లోపల కొంత ప్రేమ ఉంది నీకు. నిజంగా నీ శక్తి ముందు అసలు నిలబడతారా అంటే 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 ఎలాగంటే, నువ్వు నాకు నమ్మక ద్రోహం చేస్తున్నావు, వాళ్ళని నువ్వు చంపగలవు, కానీ ఎక్కడో నువ్వు వాళ్ళ మీద కొంత పక్షపాతం చూపించి వాళ్ళను కాపాడాలనుకుంటున్నావు అన్నప్పుడు భీష్ముడికి కోపం వస్తుంది. నువ్వు ఇలా అన్నావు కాబట్టి నేను చూడు రేపు ఈ 5 బాణాలు నేను చూడు రేపు వాళ్ళ మీద నేను ఎక్కుపెట్టబోతున్నాను, ఈ 5 బాణాలు వాళ్ళని చంపబోతున్నాను అంటాడు అనమాట. దుర్యోధన అంటాడు, 5 బాణాలు నాకు ఇచ్చేసేయి, నా దగ్గర పెట్టుకుంటాను, రేపు యుద్ధం వచ్చినప్పుడు నేనే తీసుకొచ్చి నీకు ఇస్తానంటాడు అనమాట. ఇవన్నీ కూడా కృష్ణుడు తెలిసి చూసుకుంటాడు అక్కడ. ఇవన్నీ కూడా సో కృష్ణుడు చూసుకుంటున్నాడు. అదే టైంలో ఇంకోటి కూడా చెప్పాడు అన్నమాట భీష్ముడు. ఇదే కాదు, రేపు నేను చేసేటువంటి పరాక్రమాన్ని, నేను చేసేటువంటి ఈ చర్యకి కృష్ణుడు కూడా రేపు ఖచ్చితంగా తను నా మీద దాడికి రావాల్సిందే, ఆయుధం పట్టుకొని నా మీద దాడి రాదంటే నేను ఆ విధంగా నేను చేయబోతాను అంటాడు అనమాట. అప్పుడు దుర్యోధనుడు అప్పుడు నమ్ముతాడు అనమాట. సరే అని చెప్పేసి 5 బాణాలు దుర్యోధనే పెట్టుకుంటాడు అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్పాడు, భక్తుడే కోరుకున్నాడు కదా, భీష్ముడే కోరుకున్నాడు. ఏమని, రేపు చూడు నేను కృష్ణుడి చేత నేను ఆయుధం పట్టిస్తాను అని ఆ కోరిక లేదా ఆ యొక్క నిర్ణయం తను చెప్పేశాడు, మాట ఇచ్చేశాడు. ఎవరికి? దుర్యోధనుడికి, భీష్ముడు. అది కూడా దృష్టిలో పెట్టాడు అన్నమాట. కృష్ణుడు దృష్టిలో పెట్టుకున్నాడు. తర్వాత అర్జునుడు నిద్రపోతుంటే అర్జునుడు లేపుతాడు అనమాట. ఏం అర్జున, రేపు భీష్ముడు పెద్ద ప్రతిజ్ఞ చేశాడు, రేపు మిమ్మల్ని ఖచ్చితంగా రేపు మిమ్మల్ని చంపే తీరుతానని చెప్పాడు అంటాం. అప్పుడు అర్జునుడు పెద్ద పట్టించుకోడు అయ్యింది. ఎవరైతే నువ్వు నాకు ఉన్నావు కదా చాలు, నువ్వు ఉంటే ఖచ్చితంగా మాకే పెద్ద ఇబ్బంది లేదంటాడు. కానీ ఇక్కడ కృష్ణుడు కంగారు పడుతున్నాడు అనమాట భక్తుడి గురించి, అర్జునుడి గురించి. వెంటనే అర్జునుడు లేపి, ఇప్పుడు ఆ బాణాలు దుర్యోధను దగ్గర ఉన్నాయి, నీకు ఆల్రెడీ ఒకప్పుడు నువ్వు దుర్యోధనుడిని గంధర్వుల నుంచి నువ్వు కాపాడావు కాబట్టి అప్పుడు నీకు దుర్యోధనుడికి ఒక మాట ఇచ్చాడు, ఒక వరం కోరుకోమన్నాడు. కానీ నువ్వు వరం కోరుకోలేదు, బట్ ఆ వరం నువ్వు ఇప్పుడు వెళ్ళి కోరుకో అంటాడు అన్నమాట. ఏంటదని అంటే, ఆ బాణాలు నాకు కావాలి అని ఆ బాణాలు నువ్వు తీసుకొచ్చేసుకో అంటాడు అనమాట. చూడండి, ఈ విషయాలు ఏది అర్జునుడికి తెలియదు, అర్జునుడికి గుర్తులేదు, కానీ కృష్ణుడు గుర్తుపెట్టుకొని తన భక్తులకి ఏ విధంగా సహాయం చేస్తున్నాడు మనం చూడొచ్చు. అప్పుడు అర్జునుడు అప్పటికప్పుడే ఆ రాత్రి వెళ్ళేసి దుర్యోధనుడు తలుపు తట్టి దుర్యోధనుడితో మాట్లాడతాడు. చెప్పాను కదా, యుద్ధమైన తర్వాత అందరూ వాళ్ళు ఫ్రెండ్స్ గానే వాళ్ళు మాట్లాడుకుంటారు. అట్లనే ఏమి అర్జున ఈ టైంలో వచ్చే దుర్యోధనుడు అంటారు అనమాట. అంటే నీకు గుర్తుందా, మనం గంధర్వం నుంచి కాపాడప్పుడు నాకు వరం ఇచ్చావు, నేను తర్వాత కోరుకుంటా అన్నాను అనమాట. అవును నాకు గుర్తుంది, ఏం కావాలో చెప్పు అంటాడు అనమాట. నాకు 5 బాణాలు ఇచ్చేసే అంటాడు.
దుర్యోధనుడు షాక్ లో ఉంటాడు. అసలు అసలు నేను భీష్ముడు మా మధ్య జరిగినటువంటి సంభాషణ అసలు ఇంకెవరికి తెలియదు. నేను ఈ 5 బాల్ తీసుకొచ్చని అసలు ఇతనికి ఎలా తెలిసింది అని చెప్పి ఆశ్చర్యపోయి విస్మయానికి గురవుతాడు అనమాట. ఏం తప్పదు, ఎందుకంటే మాట ఇచ్చేసాడు కదా, తప్పదుగా ఆ యొక్క బాణాలు ఇవ్వడం జరుగుతుంది. సో అర్జున్ తీసుకొచ్చేసాడు. మరుసటి రోజు యుద్ధరంగం పోతే దుర్యోధనుడు 5 బాణాలు ఇవ్వలేకపోతున్నాడు. అప్పుడు భీష్ముడు ఆ, తన పరాక్రమంతో అంత చూపిస్తున్నాడు అనమాట. వెళ్ళి తనకు వచ్చే ఫోర్స్ తో ఎంతమందిని కావాలంటే అంతమంది చంపడానికి వస్తూ ఉన్నాడు అనమాట. అసలు ఇంకా ఇక తప్పదన్నట్టుగా ఇంకా కృష్ణుడు కూడా ఇంకేం చేశాడు, రథచక్రం తీసి ఆయన మీద దాడి చేయకపోతున్నాడు అనమాట. అంటే ఇది కూడా మళ్ళీ భీష్ముడి యొక్క కోరికే. అంటే ఎందుకు నేను ఈ ఈ చరిత్ర ఇప్పుడు నేను చెప్పాను అని అంటే భక్తుడు కోసమే తాను మాట తప్పుతాడే తప్ప, అంటే భీష్ముడు ఎంత గొప్ప భక్తుడైతే తన కోసం తాను ప్రమాణం చేసేటువంటి, అంటే ప్రపంచం అంతా భగవంతుడి వీడు ఇతని మాట తప్పుతాడు, ఇతని మాట నమ్మడానికి లేదు, ఇతను ఏం దేవుడు అసలు, మాట ఇచ్చినా కూడా తప్పుతాడు అనే అపవాదం వచ్చినా సరే భక్తుడు కోరుకున్నాడు కాబట్టి తాను ఆ యొక్క చర్యను చేస్తున్నాడు. అందుకే ప్రపంచం అంతా తనని వెన్న దొంగ, లేకపోతే యుద్ధరంగంలో నుంచి రణచోరు యుద్ధరంగం నుంచి పారిపోయినాడు, లేకపోతే అన్ని రకాలుగా తనని దొంగ 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 అన్నా కూడా తను ఏమాత్రం దాన్ని పట్టించుకోడు. ఎందుకంటే ఆ దొంగలు అయిన దానికి కారణం ఏంటి అని అంటే అది భక్తుల్ని ఏదో సందర్భంలో వాళ్ళకి వాళ్ళకి ఏదో రూపంలో వాళ్ళ కోరిక తీర్చడంలో ఇతర దొంగలాగా ప్రపంచానికి ఆయన తెలియబడతాడు అనమాట. కాబట్టి ఆయన పాద పద్మాల పై నన్ను ఆకర్షించేలా ప్రార్థన చేస్తాడు నిరంతరం. ఇప్పుడు మీదట నేను ఆయన యొక్క పాద పద్మాల మీద ఉండేలాగా తను ప్రార్థిస్తాడు అనమాట. చూడండి, నా మనసు యుద్ధ రంగంలో బాణాలతో గాయపడ్డ శ్రీకృష్ణుడు రూపంపై ఉండేలా ప్రార్థన. సో బాణాలు శ్రీకృష్ణుడిపై ఉండేటు ఏదైతే బాణాలు వచ్చాయో ఆ బాణాలు, ఎందుకంటే భీష్ముడు వదులుతున్నాడు బాణాలని, కొన్ని కృష్ణుడు కూడా తగిలినాయి, కానీ అది కృష్ణుడికి ఎలా అనిపిస్తాయి అంటే సొంత భక్తుడు అది వదిలినప్పుడు ఎలా ఉంటాయి అంటే అది పూల రెక్కలతో కొట్టినట్టు ఉంటుంది అనమాట. అది పూల రెక్కలతో. సో కాబట్టి అవి బాణాలు వదిలినా సరే భగవంతుడు తనకేదో గాయం అయిపోయింది, దానివల్ల అతను ఏ విధమైనటువంటి అటువంటి ప్రభావంలోకి వెళ్ళడం, ఒక ప్రియుడిని మనం పూలతో కొట్టినట్టు, పూల రెక్కలతో కొట్టినట్టు అట్లా ఒక భక్తుడు యోధుడైనప్పుడు తాను ఎదుటి పక్షంలో ఉన్నా కూడా వాళ్ళు వదిలే బాణాలు వాళ్ళకి ఎలా ఉంటాయి అంటే నిజంగా ఒక ప్రియుడి వైపు పూలు వదిలినట్టు అనమాట, అలా ఉంటుంది. సో కాబట్టి భక్తుడి కోరిక మేరకు కృష్ణుడు ఆయన ప్రమాణాన్ని కూడా ఉల్లంఘించాడు. దాన్ని మనం చెప్పుకున్నాం దాని గురించి. సో బాణాలతో గాయపడ్డాడు. సో తన భక్తుడి కోరిక మేరకే ప్రమాణాన్ని కూడా ఉల్లంఘించాడు. ఒక పక్క అర్జునుడిని కాపాడుకుంటామనే కోరిక, 2 భీష్ముడు ఎలాగైనా సరే నేను ఆయుధం పట్టిస్తాను అనేటువంటి ఆ కోరిక, అన్ని కోరికలు ఈ యొక్క లీలతో సరిపోతున్నారు. భీష్ముడు కూడా ఏమన్నాడంటే నాకు యుద్ధ రంగంలో ఉన్నటువంటి యోధుడు లాగా, ఒక వీరుడు లాగా కృష్ణుడి యొక్క రూపాన్ని చూడాలనుకుంటాడు. సో అదే అవన్నీ నిర్వర్తిస్తాడు అనమాట ఇక్కడ. సో నా అనురాగం పార్థసారథి పై కృష్ణుడు రక్షణలో, అది పార్థసారథిని కృష్ణుడు అర్జునుడు రక్షించేవాడు అని పార్థసారథిపై ఉండేలాగా ప్రార్థన అని అప్పుడు గుర్తు చేసుకుంటాడు అనమాట. భక్తుల్లో గోపికల ప్రేమ చాలా ఉత్తమమైంది. కృష్ణుడి భక్తుల్లో గోపికలు ఉన్నటువంటి ఆ భక్తి ఏదైతే ఉందో అలాంటి ఒక స్థితి కావాలనుకుంటాడు అన్నమాట. కృష్ణుడు తప్ప ఇంక వేరే ప్రాణం లేదు నాకు అన్నట్టు. కాబట్టి ఈ విధంగా ఆయన చెప్పడం ప్రారంభించాడు ఫైనల్ గా. ఇంకా చివరి క్షణాలు ఇవి. రాజసూయ యజ్ఞంలో కృష్ణుడి దేవదేవుడిగా అందరి అంగీకారంతో సన్మానం జరుగుతుంది, అగ్రపూజ జరిపిస్తారు. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు కృష్ణుడు దేవాది దేవుడు అని. అక్కడ శివుడు, బ్రహ్మ అందరూ ఉన్నప్పటికీ కూడా, దేవతలు అందరూ ఉన్నప్పటికీ కూడా అక్కడ అగ్రపూజ కృష్ణుడికే దక్కుతుంది అనమాట. అక్కడ అందరూ అంగీకరిస్తారు కృష్ణుడు దేవాదేవుడు. ఇక నేను పూర్తిగా కృష్ణుడిపై ధ్యానం పెట్టి నిర్వికల్ప సమాధి, అంటే మనస్సును, వాక్కును, మన కర్మలను
సర్వము కృష్ణుడిలో నిమగ్నం చేయాలి అని తాను మొత్తాన్ని తీసుకొచ్చి కృష్ణుడి మీద పెడుతున్న దీన్ని ఏమంటారు నిర్వికల్ప సమాధి అని. ఇంకా తన మనసు వాచ కర్మన అన్ని కూడా కృష్ణుడి మీద పూర్తిగా నిమగ్నం చేయగలిగాడు, సర్వం నిమగ్నం చేయగలిగాడు. తన ఊపిరి అయిపోయింది అనమాట. ఇంకా అక్కడ తన శరీరాన్ని వదిలేశాడు ఫైనల్. ఇంకా అక్కడ గుమ్ముగూడినటువంటి రాజులు కావద్దు, ఉన్నత లోకాల దేవతలు కీర్తిస్తూ పూల వర్షాన్ని కురిపించారు. తర్వాత భీష్ముడికి ధర్మరాజు పెద్ద కర్మ కార్యక్రమాలను నిర్వహించారు. ఆ తర్వాత ధర్మరాజు రాజుగా హస్తినాపూర్ను పాలించడానికి సిద్ధమయ్యాడు. సో ఇదంతా అయిపోయిన తర్వాత రేపు 10వ అధ్యాయంలో ఇలా జరిగిన తర్వాత ధర్మరాజు ఎలా పాలించాడు హస్తినాపూర్ని, అలాగే హస్తినాపూర్ వాసుల యొక్క వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఆ తర్వాత కృష్ణుడు వచ్చినటువంటి అన్ని కోరికలు తీర్చేశాడు, అన్ని కార్యాలు నిర్వర్తించాడు, కోరికలు కూడా తీర్చేశాడు. ఇంతకు ముందు ధర్మరాజు కృష్ణుడు వెళ్ళిపోతా అన్నా కూడా ద్వారకా కొన్ని రోజులు ఉండమన్నాడు కదా. ఇప్పుడు ఆయనకి కావాల్సిన ఓదార్పునిచ్చి తర్వాత ధర్మరాజుకి ఆల్రెడీ పట్టాభిషేకం చేశాడు కాబట్టి ఇంకా ఆయన ఎరుకోమని చెప్పి నెక్స్ట్ 10వ అధ్యాయంలో ఆయన ద్వారకా ప్రయాణిస్తాడు అనమాట. ఆ ప్రయాణించే క్రమంలో కృష్ణుడికి హస్తినాపూర్ వాసులు అంటే భక్తులకి మధ్య అనుబంధాలు, అనురాగాలు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమ అంటే ఎలా వాళ్ళు వ్యక్తపరుస్తారో అది మనం రేపు చూడదు. ఎందుకంటే భగవంతుడికి భక్తులకు ఉన్నటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్స్, అనుబంధాలు, వాళ్ళు ఎలా భావోద్వేగాలకు గురవుతారు భగవంతుడు దూరం అయినప్పుడు, అలాగే భక్తులు దూరం అయినప్పుడు వాళ్ళు ఎటువంటి అనుబంధాన్ని పంచుకుంటారో అది మనం రేపు చూస్తాం. గ్రంథరాజ శ్రీమద్ భాగవతం కీ జై, అనంత కోటి వైష్ణవ వృందకి జై, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జై, విదాయ గౌర్ ప్రేమానందే హరి హరి.